వచ్చి పెడతాను. అదేంటంటే మ్యాంగోస్. ఇది స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇది మ్యాంగోస్ ఇలా కట్ చేసేసుకొని ఈ మ్యాంగోస్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ పసుపు వేసేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూపెడతాను మీకు. చూసారా, ఇలా ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి. చూసారా, కొబ్బరి ముక్కలాగా ఉంది కదా. చూసారా, ఇది మొత్తం కొబ్బరి ముక్కలా ఉంది కదా. ఇలా 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 వేసేసుకోవాలి ముక్కలు కట్ చేసుకొని. అప్పుడు పప్పులో కానీ పులిహోర కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ముక్కలు తీసేసుకొని కొన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి మా ఇంట్లో చెట్టు మామిడికాయలు. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కానీ పుల్లగా అంటే మనం చెప్తే అబద్ధం అనుకుంటారు, కానీ నాకు పులుపు అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. కానీ నేను ముక్క కూడా నోట్లో పెట్టలేకపోతున్నాను. అంత ఇష్టం ఉన్న అమ్మాయిని నేనే తినలేకపోతున్నాను. ఇది ఇన్ని పెట్టాను కదా, 2 డేస్కి ఇది తగ్గుతుంది. ఇది 1 ఇయర్ ఉంటుంది, మ్యాక్సిమం 1 ఇయర్ ఉంటుంది. మీకు చూపెడతాను టేస్ట్. ఇలా పెట్టేసి ఇది ఊపేస్తే పసుపు అంటే వచ్చేస్తుంది పైకి. చూసారా, ఇలా ఒక 5-6 మామిడికాయలు పడ్డట్లే. ఒక్క వక్కకి ఇప్పుడు ఇంత కాయ కట్ చేసేసాను. ఎన్ని ముక్కలు వచ్చాయో చూసారు కదా మీరే. ఇది కూడా ఇప్పుడు కట్ చేసేస్తా, కానీ ఇందులో పట్టదు. వేరే బాక్స్లో పెడతాను. కింద వాటర్ వచ్చాయి ఊటలాగా. ఏం పర్వాలేదు, దానివల్ల ప్రాబ్లం ఏం కాదు. సాల్ట్ ఉన్నది కాబట్టి ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి 1 ఇయర్ ఉంటుంది. మిక్చి పెడతా ఎంత పుల్లగా ఉన్నదో, నోట్లో పెట్టుకోలేము. ఇది కూడా కట్ చేసి ఇది ఇంకో బాక్స్లో పెడతాను. మస్తు పుల్లగా అంటే అసలు పులుపు అంటే చాలా ఇష్టం, చాలా తింటాను. అమ్మ నా వల్ల కాదు. జస్ట్ చిన్న ముక్కలు తిన్నాను. యాక్చువల్గా పులుపు తింటాను, కానీ తినలేకపోతున్నాను. ఎందుకంటే అంత పుల్లగా ఉన్నది, టూ మచ్ పులుపు. చిన్న ఇంచు కూడా తినలేకపోతున్నాను. పప్పులోనైతే ఒక 4-5 పీసెస్. ఇదైతే పప్పు చారులో వేసేసుకుంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పప్పులోనైతే ఒక 4-5 పీసెస్ వేసుకుంటే చాలు, ఎక్కువైతే అవసరమే లేదు. పులుపు అంటే చాలా ఇష్టం, కానీ నా వల్ల అవ్వట్లేదు తినడం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సరే బాయ్ ఫ్రెండ్స్.